నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ నగరాన్ని పీపుల్ ప్యారడైజ్ గా పచ్చదనంతో మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు, విస్తృత ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. రాజమండ్రి గోదావరిలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకున్న పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కేసులో కీలక పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏఈ అల్లుడు జగదీష్ రెడ్డి మృతికి సాదిక్ ఖాన్ కారణమని అనుమానిస్తూ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిషత్, పంచాయతీ శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో స్థానిక సంస్థల నిర్వహణకు అధికారులు సమాయత్తం కావాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను నేటి నుంచి ఈ నెల 22 వరకు ఇంటింటా తనిఖీ చేసి తుది జాబితాను సెప్టెంబర్ 7న ప్రచురించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఆగస్టు 31 నాటికి జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు పరిశీలించాలని అన్నారు. ఆగస్టు 22 నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ జాబితాను ప్రచురించాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని తుని, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, ఏలేశ్వరం మున్సిపాలిటీలో వార్డుల వారీగా సెప్టెంబర్ 3న డ్రాప్ ఓటర్ జాబితాను ప్రచురించాలని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ వారంలోపు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పనులన్నింటినీ సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు, డిపిఓ వి రవికుమార్, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు నాకు చేస్తారు మా మమ్మల్ని కూడా పార్టీ చేశారు. నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇది మొన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడాను సార్. అది మాట్లాడితే వాళ్ళు కూడా ఇస్తారు సార్ బిల్డింగ్. అతను కోర్టు కేసు కూడా ఇక్కడే చేస్తుంది సార్. కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ విలేజ్ పంచాయతీ.